గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదామా? కథ పేరు రవివర్మని పోలిన ప్రజాపతి. రవివర్మ అనే ఒక రాజు సింబలా అనే దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. రవివర్మ ఎంతో ఉన్నతమైన భావాలు కలిగి ఉండేవాడు. దేవుని భక్తి, పెద్దలంటే ఎంతో గౌరవంతో తన ప్రజల్ని ఎంతో బాగా చూసుకునేవాడు. రవివర్మ తపస్ఫలంతో ఎన్నో ఆయుధాలు పొందాడు. అంటే ఎన్నో పవర్సు, స్పెషల్ వెపన్స్ కూడా ఉన్నాయన్నమాట. తన అద్భుతమైన పరిపాలన వల్ల తన దేశంలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎన్నో దేశాల రాజులు మరియు ప్రజలు రవివర్మని ఎంతో గౌరవించేవారు మరియు ఇష్టపడేవారు. కొంత దూరంలో కీచల అనే రాజ్యంలో ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. రవివర్మకి ఉన్న పేరు, గౌరవం చూసి ప్రజాపతి అనుకున్నాడు, అబ్బా, రవివర్మకి ఎంత పేరు ప్రఖ్యాతలో, అవన్నీ నాకు కూడా ఉంటే ఎంతో బాగున్ను అనుకుని అప్పటి నుండి రవివర్మది ఒక ఫోటో తెప్పించుకుని సేమ్ రవివర్మలాగా బట్టలు, ఆభరణాలు ధరించి తనలాగే నవ్వడం, కూర్చోవడం, మాట్లాడటం అనుకరించసాగాడు. కొంతకాలం తర్వాత ప్రజాపతి పూర్తిగా రవివర్మలా మారిపోయాడు. అప్పుడు ఈ లోకంలో ఒకే రవివర్మ ఉండాలని, అది తానే అని ప్రచారం చేయించుకున్నాడు. ఒకరోజు ప్రజాపతి తన సైన్యాపతిని పిలిచి రవివర్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమన్నాడు, సేనాపతి, తక్షణమే సింబలా రాజ్యానికి వెళ్ళి రవివర్మని తన పేరు మార్చుకోమని చెప్పు. అసలైన రవివర్మ నేనే అని చెప్పు. లేనిచో సింబలా రాజ్యంపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందని నా ఆజ్ఞగా చెప్పు. వెంటనే సేనాపతి సింబలా రాజ్యానికి వెళ్ళి రవివర్మకి విషయం తెలియపరిచాడు. విషయం తెలుసుకున్న రవివర్మ రాజ్యసభలో పకా నవ్వాడు. సేనాపతి తెచ్చిన మెసేజ్ని సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు ప్రజాపతి విషయం తెలుసుకుని బాగా కోపంతో ఇలా అన్నాడు, ఓరీ మూర్ఖుడా, నీకన్నా రెండింతలు సైన్యమున్న నాతో నా పరాచకాలు. సేనాపతి, వెంటనే సింబలా రాజ్యంపై యుద్ధం ప్రకటించండి అని యుద్ధానికి తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. రవివర్మ దగ్గర 2 లక్షల మంది సైన్యం ఉంటే ప్రజాపతి దగ్గర 5 లక్షల మంది సైన్యం ఉన్నారు. యుద్ధం మొదలైంది. 7 రోజులు హోరాహోరీగా సాగింది. కానీ రవివర్మ ఎంతో నీతిగా, ధర్మబద్ధంగా ఉండటం వలన చాలా తక్కువ మంది సైన్యాన్ని కోల్పోయి ప్రజాపతి దగ్గర ఉన్న 5 లక్షల మంది సైన్యాన్ని ఓడించాడు. అప్పుడు ప్రజాపతి నేరుగా రవివర్మ దగ్గరికి వచ్చి తను సేమ్ రవివర్మలాగా చేయించుకున్న విష్ణు చక్రాన్ని రవివర్మ మీదకే వదిలాడు. దానికి ఎటువంటి శక్తులు లేకపోవటం వలన రవివర్మ వరకు చేరలేక అది మధ్యలోనే నేల మీద పడిపోయింది. వెంటనే రవివర్మ తన అసలైన విష్ణు చక్రాన్ని తీసి ప్రజాపతి మీదకి వదిలాడు. వదిలిన వెంటనే వేగంగా వెళ్ళి చక్రం ప్రజాపతి తలని 2 ముక్కలుగా చీల్చేసింది. ఎంతో దుర్బుద్ధితో రవివర్మలాగా అనుకరించి తానే రవివర్మ అనిపించుకుందామనుకున్న ప్రజాపతి నేలకి ఒరిగి ప్రాణం విడిచాడు. సో ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనం కానీ పిల్లలు కానీ టీవీల్లో, మొబైల్లో చూసే సూపర్ హీరోల్లాగా, సినిమా హీరోల్లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, సూపర్మన్ లాగా, హల్క్ లాగా అనుకరించటం తప్పు. ఎందుకంటే
ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు గౌరవం అనేది డబ్బు వలనో అనుకరించటం వలనో రాదు. కేవలం మనం చేసే మంచి పనుల వల్ల, ప్రవర్తన వల్ల మరియు దయాగుణం వల్ల మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడ వరకు విన్నారంటే మీకెంతో నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కథలు మీ వరకు చేరాలంటే మమ్మల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు కూడా షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ కథలు ఎక్కడో చదివినవో విన్నవో చూసినవో కాదు సుమా, కేవలం నేటి సమాజం నుండి సొంతంగా రాసుకున్నవి మాత్రమే. ఇంతటితో నీతి కథలు సంపటిలో రవివర్మని పోలిన ప్రజాపతి అన్న కథ సమాప్తం. థ్యాంక్ యూ. ఇట్లు మీ పార్థు.